అవును బ్రదరు. పెళ్లి చూపుల్లో పల్లవికి ముందు ఇంకెంతమంది అమ్మని చూసావు? అదెందుకు ఇప్పుడు? ఒక మేబీ 3 or 4. అంటే పల్లవి నంబర్ 5 అన్నమాట. మిగతా అమ్మాయిలో ఇంకెవ్వరు నీకు సెట్ అయినా పల్లవి నీ లైఫ్లో ఉండేది కాదు. పల్లవి నీకు ఆప్షనే తప్ప చాయిస్ కాదు. కానీ నేను అలా కాదు కదా బ్రదర్. తన్నే ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాను. నాది కదా ట్రూ లవ్. హుమా, you're crossing your limits. పల్లవి మాట్లాడినాయి. పెళ్లి చూపుల్లో పల్లవి నేనేం అడిగా బ్రదర్? ఆ రోజు నేను ఆయన చాలా బ్రాడ్ మైండెడ్. పెళ్ళయ్యాక జాబ్ చేస్తావా, హౌస్ వైఫ్గా ఉంటావా, నీ ఇష్టమని చాలా ఫ్రీడమ్ ఇచ్చి అడిగారు. అవునా? మరి ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావని అడగలేదా బ్రదర్? అడుగుంటే చెప్పుండేది పిచ్చేది పాపం. మా ప్రేమ బతికేది. ఇదేముంది బ్రదర్, ఇంకో పెళ్లి చూపులు అంతేగా. స్టాప్ ఇట్ అమ్మా, చైల్డిష్గా మాట్లాడుకో. ఓకే, నేను చైల్డిష్, మీరు మెచ్యూర్డ్. ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. అడుగు. ఒక అమ్మాయి తన భర్తతో సంతోషంగా లేననుకొని ఇంకొకరితో వెళ్ళిపోతే తనేమంటారు? యూ ఆర్ హ్యావింగ్ ఎన్ ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ హెమ్ అంటారు. అలాగే ఒక అమ్మాయి ఒకరితో లవ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఇంకొకటి వచ్చి పెళ్లి చేసుకుంటే దీన్నేమంటారు బ్రదర్? యూ ఆర్ హ్యావింగ్ ఎన్ ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ మై లవ్ అని నేనంటాను. పల్లవి, పల్లవి